ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడ జరిగింది. ఈ ప్రదేశాన్ని ధనుష్ కోటి లేదా ధనుష్ కోడి అని పిలుస్తారు. తమిళనాడు వద్ద బే ఆఫ్ బెంగాల్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్పై రామేశ్వర దేవాలయం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ నుండి సముద్రంలోకి ఒక చిన్న స్ట్రిప్ లాగా భూభాగం వెళుతుంది. 2 వైపులా సముద్రం. ఇదే ధనుష్ కోటి. ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో రావణాసురునిపై దండెత్తడానికి వచ్చిన ప్రదేశం. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీరాముడు నడిచిన నేలపై ఈరోజు మేము ప్రయాణిస్తూ ఆ విషయం తలుచుకుంటూ ఉంటే గుండె జల్లుమంటుంది, శరీరం గగురు పొడుస్తుంది. ఆహా, శ్రీరాముడు నడిచిన ప్రదేశము కదా ఇది అని. వానర సైన్యాన్ని తీసుకొని రావణాసుడిపై దండయాత్ర చేయాలంటే శ్రీలంకకు ఈ ప్రదేశానికి మధ్య సముద్రం అడ్డుగా ఉంది. ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు మొదలగు వారితో కూర్చొని సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచన చేసింది ఇక్కడే. ఇచ్చట నుండి శ్రీలంక వరకు నీటిలో తేలియాడే రాళ్లతో ఒక వారధిని నిర్మించారు. దీనిని మనం రామసేతు అని పిలుస్తాం. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో ఈ రామసేతును దాటి శ్రీలంకలో ఉన్న రావణాసుడిపై యుద్ధము చేసి రావణాసురుని వధించి అతని చెరలో ఉన్న సీతమ్మను విడిపించి తిరిగి ఇక్కడికి చేరుతారు. ఈ రోజున ఉత్తర భారతదేశంలో రామలీలగా జరుపుకుంటారు. రావణాసురుడు, కుంభకర్ణుడు బొమ్మలను దహనం చేస్తారు. ఈరోజే దేశ ప్రజలందరూ ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటారు. రావణాసురుడు తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి శ్రీలంకకు రాజుగా ప్రకటించింది ఇక్కడే.